హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆర్ తెలుగు ఛానల్. పాల పరిశ్రమను నడిపే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆర్మీ మీద తనకున్న పిచ్చి ప్రేమతో అతి తక్కువ వయసులోనే ఆర్మీలో జాయిన్ కాగా తనకున్న ఒక దోషం వల్ల దాని నుండి తిరస్కరించబడిన వ్యక్తి. తనకు నిర్వహించిన ఒక పరీక్షలో ఫెయిల్ అయి ఉన్న ఉద్యోగాన్ని కూడా కోల్పోయిన వ్యక్తి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి. తను పనిచేస్తున్న సంస్థపైనే కేసు పెట్టినటువంటి వ్యక్తి. తనకు ఇష్టమైన ఆటను వదులుకున్న వ్యక్తి. ది నెక్స్ట్ బిగ్ థింగ్గా అందరికీ సుపరిచితుడైన వ్యక్తి అతడే బ్రాక్ లెస్నర్. ది బీస్ట్గా అలాగే ది నెక్స్ట్ బిగ్ థింగ్గా గుర్తింపు పొందిన బ్రాక్ లెస్నర్ గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రాక్ లెస్నర్ 1977 జూలై 12న వెబ్స్టర్, సౌత్ డకోటా, యుఎస్లో జన్మించాడు. బ్రాక్ లెస్నర్ పూర్తి పేరు బ్రాక్ ఎడ్వర్డ్ లెస్నర్. బ్రాక్ లెస్నర్ తండ్రి పేరు రిచర్డ్ లెస్నర్, తల్లి పేరు స్టెఫానీ లెస్నర్. బ్రాక్ లెస్నర్ జర్మన్ సంతతికి చెందినవాడు. బ్రాక్ లెస్నర్కు ట్రాయ్ మరియు చాడ్ అనే ఇద్దరు సోదరులు, అలాగే బ్రెండీ అనే ఒక సోదరి కూడా ఉన్నారు. బ్రాక్ లెస్నర్ తండ్రి గారు పాడి పరిశ్రమను అంటే డైరీ ఫామ్ను నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. బ్రాక్ లెస్నర్ వెబ్స్టర్లోని వెబ్స్టర్ హై స్కూల్లో చదువుకున్నాడు. అక్కడ తను ఫుట్బాల్ గేమ్ను అద్భుతంగా ఆడేవాడు. ఫుట్బాల్తో పాటుగా రెజ్లింగ్లో కూడా పాల్గొనేవాడు. స్కూల్లో చేరిన సంవత్సరం తర్వాత తను జూనియర్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ బుక్ను తన సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత తను NCAA హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను కూడా గెలిచాడు. ఆ తర్వాత తన అద్భుతమైన ఆట తీరును చూసి తనకు యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో అడ్మిషన్తో పాటుగా స్కాలర్షిప్ను కూడా ఇచ్చారు. అలా యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో జూనియర్ మరియు సీనియర్ ఇయర్స్ను పూర్తి చేశాడు. అక్కడ తనకు షెల్టన్ బెంజమిన్ రూమ్ పార్ట్నర్గా ఉన్నాడు. అలాగే వారు తర్వాత కూడా రెజ్లింగ్లో పార్ట్నర్లుగా అయ్యారు. బ్రాక్ లెస్నర్ తన కాలేజీలోని 4 సంవత్సరాలలో 2 సార్లు NJCAA ఆల్ అమెరికన్, అలాగే 1998లో NJCAA హెవీవెయిట్ ఛాంపియన్ మరియు 2 సార్లు బిగ్ 10 కాన్ఫరెన్స్ ఛాంపియన్గా నిలిచాడు. బ్రాక్ లెస్నర్ కాలేజీలో మొత్తం 111 మ్యాచ్లను ఆడగా అందులో తను 106 మ్యాచ్లను గెలిచాడు. కేవలం 5 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయాడు. ఈ సమయంలో తను రెజ్లింగ్లో చేరాలని అనుకున్నాడు. కానీ తనకు ఆయుధాలతో, అణుబాంబులతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. దాంతో రెజ్లింగ్ను విడిచి ఆర్మీ వైపు వెళ్ళాడు. బ్రాక్ లెస్నర్ తన 17 సంవత్సరాల వయసులోనే ఆర్మీ నేషనల్ గార్డులో చేరాడు. ఆర్మీ నేషనల్ గార్డ్ అనేది ఒక ఫెడరల్ మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. దీనిలో చేరిన తర్వాత బ్రాక్ లెస్నర్కు ఒక లోపం ఉందని గుర్తించారు. అదేమిటంటే కలర్ బ్లైండ్నెస్. తను ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులను గుర్తించడం, అలాగే వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. దాంతో తను పేలుడు పదార్థాలతో పనిచేయడం ప్రమాదమని తన కోరికను ఖండించింది. ఇక తన కోరికగానే మిగిలిపోవడంతో నేషనల్ ఆర్మీ గార్డ్ వారు తనకు ఆఫీస్ వర్క్ చేయడానికి అనుమతించారు. కొద్ది రోజుల తర్వాత తనకు ఒక కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ను పెట్టగా దానిలో తను ఫెయిల్ అయ్యి ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. దీని తర్వాత తను ఒక కాంట్రాక్షన్ కంపెనీలో పనిచేశాడు. వీటన్నింటి తర్వాత బ్రాక్ లెస్నర్ నిరాశ చెందక తను కాలేజీలో సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకొని రెజ్లింగ్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. తను మునుపటి కంటే ఇంకా ఎక్కువగా కష్టపడి తనను తాను మరింత బలపరుచుకున్నాడు. తర్వాత తను ప్రపంచంలోనే అతిపెద్ద రెజ్లింగ్ సంస్థ అయిన WWFలో చేరాలని అనుకున్నాడు. తను అనుకున్న విధంగానే 2000 సంవత్సరంలో WWFలో కాంట్రాక్ట్ సైన్ చేశాడు. తర్వాత WWF తనను OVW అంటే ఓవియో వేలీ రెజ్లింగ్కు పంపించింది. అక్కడ తను తన పూర్వమిత్రుడు, కాలేజీ రూమ్మేట్ అయిన షెల్టన్ బెంజమిన్తో కలిసి ది మిన్నెసోటా స్ట్రెచ్చింగ్ క్రూ అనే ట్యాగ్ టీమ్ను ఏర్పరిచారు. తర్వాత లెస్నర్ మరియు బెంజమిన్ కలిసి 3 సార్లు OVW సౌతర్న్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ను గెలిచారు. ఇవే కాకుండా WWFలో మెయిన్ రోస్టర్గా పిలవడానికి ముందు తను 2001 మరియు 2002 సంవత్సరంలో అనేక డార్క్ మ్యాచ్లను ఆడాడు. డార్క్ మ్యాచ్లు అంటే ఇవి టీవీలో ప్రసారం కావు. బ్రాక్ లెస్నర్ టీవీలో మొట్టమొదటిసారిగా 2002 మార్చి 18న WWF రా కార్యక్రమంలో కనిపించాడు. అందులో పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్కు సూచనలు ఇస్తూ కనిపించారు. తర్వాత తను హార్డీ బాయ్స్ అయిన జెఫ్ హార్డీ, మ్యాట్ హార్డీలను ఓడించాడు. తన మేనేజర్ అయిన పాల్ హేమన్ ది నెక్స్ట్ బిగ్ థింగ్ అనే టైటిల్ను బ్రాక్ లెస్నర్కు ఇచ్చాడు. తర్వాత తను ది కింగ్ ఆఫ్ ద రింగ్ బుక్ను కూడా తన సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత స్మాక్డౌన్లో చేరి 2002 ఆగస్టు 25న బ్రాక్ లెస్నర్ ది రాక్ను ఓడించి WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ను తన కైవసం చేసుకున్నాడు. ఈ సమయంలో తన వయసు కేవలం 25 సంవత్సరాలు.
అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలోనే అతి తక్కువ వయసు గల డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్గా బ్రాక్ లెస్నర్ రికార్డును సృష్టించాడు. బ్రాక్ లెస్నర్ రా మరియు స్మాక్ డౌన్ రెండింటిలోనూ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ను సాధించడం వలన తర్వాతి రాత్రి రాలోనికి లెస్నర్ తిరిగి వస్తాడని రా జనరల్ మేనేజర్ అయిన ఎరిక్ బిస్కాఫ్ అనుకున్నాడు. కానీ లెస్నర్ ఒప్పందం ప్రకారం స్మాక్డౌన్లో మాత్రమే తన టైటిల్ను నిలబెట్టుకోవడం అవసరమని స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ అయిన స్టెఫానీ మెక్మ్యాన్ తెలిపారు. ఇక ఎరిక్ బిస్కాఫ్ తన బ్రాండ్ కొరకు కొత్త వరల్డ్ ఛాంపియన్షిప్ను ఏర్పరచుకోవడం అవసరమైంది. దాంతో రా బ్రాండ్లో కొత్త వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుత కాంట్రవర్షియల్ డబ్ల్యూడబ్ల్యూఈ తిరుగులేని డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్గా పిలువబడుతుంది. తర్వాత సర్వైవల్ సిరీస్ 2002లో మొట్టమొదటిసారిగా బ్రాక్ లెస్నర్ను బిగ్ షో పిన్ చేసి ఓడించాడు. దీని తర్వాత 2003 రాయల్ రంబల్లో బ్రాక్ లెస్నర్ బిగ్ షోను ఓడించాడు. దాంతో తనకు రాయల్ రంబల్లో ప్రవేశించడానికి అవకాశం లభించింది. తర్వాత రాయల్ రంబల్ మ్యాచ్లో గోల్డ్బర్గ్ను ఓడించాడు బ్రాక్ లెస్నర్. దీని తర్వాత మరొకసారి రెసల్మేనియా 20లో గోల్డ్బర్గ్కు బ్రాక్ లెస్నర్కు మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో గోల్డ్బర్గ్ గెలిచాడు. ఈ మ్యాచ్ గోల్డ్బర్గ్కు చివరిది. అలాగే బ్రాక్ లెస్నర్ కూడా డబ్ల్యూడబ్ల్యూఈని వదిలి తన కెరియర్ కోసం నేషనల్ ఫుట్బాల్ లీగ్లోకి వెళ్తున్నాడనే విషయాలు వారం ముందే బయటపడ్డాయి. దాంతో ఆ మ్యాచ్ను చూడడానికి వచ్చిన వారందరూ వారిద్దరిని హే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వుంటే అమ్ముడుపోయావు అని వెక్కిరించారు. దాంతో ఆ మ్యాచ్ గోల్డ్బర్గ్ గెలిచినప్పటికీ ఆ మ్యాచ్కు స్పెషల్ రెఫరీగా ఉన్న స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గోల్డ్బర్గ్ మరియు బ్రాక్ లెస్నర్లను ఇద్దరిని విజేతలుగా ప్రకటించాడు. ఈ మ్యాచ్ తర్వాత బ్రాక్ లెస్నర్ 2004లో తన ఫుట్బాల్ కెరీర్ కోసం ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్లో మిన్నెసోటా వైకింగ్స్ టీం తరపున ఆడాడు. ఈ సమయంలో బ్రాక్ లెస్నర్కు మరియు డబ్ల్యూడబ్ల్యూఈకి మధ్య వివాదాలు కూడా జరిగాయి. తర్వాత 2005 చివరిలో బ్రాక్ లెస్నర్ ఎన్జేపీడబ్ల్యూ అంటే న్యూ జపాన్ ప్రో రెజ్లింగ్లో చేరాడు. అందులో తన మొదటి మ్యాచ్లోనే ఐడబ్ల్యూజీపీ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను సాధించాడు. తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్పై ఎన్జేపీడబ్ల్యూలో పనిచేయకూడదని ఒక కేసు వేసింది. కానీ కోర్టు దానిని జారీ చేయలేదు. కానీ జూలై 6, 2006లో వీసా సమస్యల కారణంగా బ్రాక్ లెస్నర్ యొక్క ఐడబ్ల్యూజీపీ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ను తొలగించినట్లుగా న్యూ జపాన్ ప్రో రెజ్లింగ్ ప్రకటించింది. బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈతో ఒప్పందంలో తను ఏ ఇతర ఆట పోటీలలో పాల్గొనననే షరతుపై సంతకం చేశాడు. అందువల్ల తను జూన్ 2010 వరకు ఎలాంటి ఇతర క్రీడా వినోదం లేదా మిశ్రమ మార్షల్ ఆర్ట్స్ కంపెనీలకు పనిచేయకూడదు. కానీ బ్రాక్ లెస్నర్ ఎన్జేపీడబ్ల్యూలో ఐడబ్ల్యూజీపీ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను గెలిచిన తర్వాత కొద్ది రోజులకు WMA అంటే మిశ్రమ మార్షల్ ఆర్ట్స్లో చేరి K1 ప్రమోషన్తో ఒప్పంద సంతకం చేశాడు. తర్వాత USAలో జరిగిన మ్యాచ్లో తను ప్రత్యర్థిని మొదటి రౌండ్లోనే 1 నిమిషం 9 సెకండ్లలో ఓడించి తన మొట్టమొదటి WMA పోటీలో విజయం సాధించాడు. తర్వాత 2007 అక్టోబర్లో UFC అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్తో ఒప్పంద సంతకం చేశాడు. బ్రాక్ లెస్నర్ తన మొట్టమొదటి UFC మ్యాచ్లో ఫ్రాంక్మిర్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత 2008 నవంబర్ 15న ర్యాండీ కోటర్ను ఓడించి UFC హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను సాధించాడు. ఫ్రాంక్మిర్తో పరాజయానికి ప్రతీకారంగా UFC 100లో అన్డిప్యూటెడ్ ఛాంపియన్గా నిలిచాడు. తర్వాత తనకు ప్రేగులకు సంబంధించిన వ్యాధి కారణంగా UFCకి కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి 2010 వరకు దానిలోనే కొనసాగాడు. వీటన్నిటికంటే ముందు బ్రాక్ లెస్నర్పై WWE కేసు వేసింది కదా, దాంతో బ్రాక్ లెస్నర్ కూడా తిరిగి కేసు వేశాడు. ఇద్దరి కేసు అలాగే కొనసాగింది. తర్వాత WWE.comలో ఇరుపక్షాల వారు ఒక పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇద్దరు కేసును కొట్టివేయమని కోర్టును కోరగా దానిని కొట్టివేయడం జరిగింది. బ్రాక్ లెస్నర్ మరోసారి 3 కేసులలో చిక్కుకున్నాడు. వాటిలో 2ంటిని తొలగించగా ఒకటి మాత్రం తానే స్వయంగా ఒప్పుకున్నాడు. అక్రమంగా తాను ఒక జంతువును పట్టుకోవటం వల్ల బ్రాక్ లెస్నర్ను అరెస్టు చేశారు. తర్వాత $1,725 జరిమానాను విధించారు. అలాగే తనకు 6 నెలల పాటుగా వేటను కూడా నిషేధించారు. మనం ముందు చెప్పుకున్నట్లుగా తనకు ఆయుధాలతో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. కాబట్టి తను జంతువులను వేటాడటం, అలాగే పండ్లను గాలిలో పైకి ఎగరవేసి తుపాకులతో కాల్చటం వంటివి బ్రాక్ లెస్నర్ ఇప్పటికీ మానలేదు. బ్రాక్ లెస్నర్ను ఒకసారి డ్రగ్స్ కేసులో కూడా అరెస్టు చేశారు. కానీ నిజానికి అవి డ్రగ్స్ కావు, అవి బాడీని పెంచే మందులు. బ్రాక్ లెస్నర్ ఇలా తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. బ్రాక్ లెస్నర్ మళ్ళీ 2012లో WWEతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. రెసల్మేనియా 28లో తిరిగి వచ్చాడు. తర్వాత జాన్ సీనా బ్రాక్ లెస్నర్ల మధ్య ఎక్స్ట్రీమ్ రూల్స్ మ్యాచ్ జరిగింది. అందులో బ్రాక్ లెస్నర్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ జాన్ సీనా గెలిచాడు. దీని తర్వాత జరిగిన సమ్మర్ స్లామ్ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్ ట్రిపుల్ హెచ్ను ఓడించాడు.
తిరిగి రెజల్మేనియా 29లో బ్రాక్ లెస్నర్ ట్రిపుల్ హెచ్ మళ్ళీ తలపడ్డారు. ఇందులో ట్రిపుల్ హెచ్ బ్రాక్ లెస్నర్ను ఓడించాడు. తర్వాత బ్రాక్ లెస్నర్ కొద్ది రోజులు డబ్ల్యూడబ్ల్యూఈని విడిచి వెళ్ళాడు. దాంతో పాల్ హేమన్ సీఎం పంక్తో కలిసిపోయాడు. తర్వాత 2013 సమ్మర్ స్లామ్లో సీఎం పంక్ మరియు బ్రాక్ లెస్నర్ల మధ్య మ్యాచ్ జరగగా అందులో బ్రాక్ లెస్నర్ విజయం సాధించాడు. ఇక బ్రాక్ లెస్నర్ జీవితంలో అసలైన మలుపు రెజల్మేనియా 30లో వచ్చింది. దీనిలో 21 సంవత్సరాలుగా ఎవరూ ఓడించని అండర్టేకర్ను ఓడించాడు. మొట్టమొదటిసారిగా అండర్టేకర్ రెజల్మేనియాలో ఓడిపోయాడు. బ్రాక్ లెస్నర్ అండర్టేకర్ రికార్డును బ్రేక్ చేశాడు. దాంతో అక్కడున్న పాల్ హేమన్తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత 2014లో సమ్మర్ స్లామ్ మ్యాచ్లో జాన్ సీనాను ఓడించి బ్రాక్ లెస్నర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను తన సొంతం చేసుకున్నాడు. తర్వాత రెజల్మేనియా 31లో సేత్ రోలిన్స్ బ్రాక్ లెస్నర్ మధ్య మ్యాచ్ జరగగా అందులో బ్రాక్ లెస్నర్ను ఓడించి సేత్ రోలిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్గా నిలిచాడు. తర్వాత జరిగిన సమ్మర్ స్లామ్ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్ అండర్టేకర్ను మరోసారి ఓడించాడు. తర్వాత సర్వైవర్ సిరీస్లో బ్రాక్ లెస్నర్ గోల్డ్బర్గ్తో తలపడ్డాడు. అందులో దురదృష్టవశాత్తు బ్రాక్ లెస్నర్ ఓడిపోయాడు. కానీ తర్వాత జరిగిన రెజల్మేనియా 33 రీమ్యాచ్లో బ్రాక్ లెస్నర్ ఆ టైటిల్ను గెలిచాడు. దీని తర్వాత రెజల్మేనియా 34 మెయిన్ ఈవెంట్లో బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ను ఓడించాడు. ఇక ఫైనల్గా సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ బ్రాక్ లెస్నర్ను ఓడించి యూనివర్సల్ ఛాంపియన్గా నిలిచాడు. తర్వాత రోమన్ రైన్స్ లుకేమియా కారణంగా తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత బ్రాక్ లెస్నర్ బ్రాన్ స్ట్రోమ్యాన్ను ఓడించి మరోసారి యూనివర్సల్ ఛాంపియన్గా నిలిచాడు. ప్రస్తుతం బ్రాక్ లెస్నర్ యూనివర్సల్ ఛాంపియన్గా ఉన్నాడు. ఇక తర్వాత జరగబోయే రెజల్మేనియా 35లో బ్రాక్ లెస్నర్ సేత్ రోలిన్స్ మధ్య యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక బ్రాక్ లెస్నర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తను రీనా గ్రీక్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె కూడా ఒక ప్రొఫెషనల్ రెజ్లర్, అలాగే అమెరికన్ మోడల్ అండ్ యాక్ట్రెస్ కూడా. వీరికి 4 పిల్లలు. 2009లో టర్క్ అనే అబ్బాయి, తర్వాత 2010లో డ్యూక్ అనే అబ్బాయి జన్మించారు. వీరి తర్వాత 2 కౌల పిల్లలు జన్మించారు. వారిలో మ్యా అనే అమ్మాయి, ల్యూక్ అనే అబ్బాయి ఉన్నారు. బ్రాక్ లెస్నర్ యొక్క 3 కుమారులు కూడా హాకీ గేమ్ను చాలా బాగా ఆడతారట. బ్రాక్ లెస్నర్ ఆడే గేమ్ కొట్టుకోవడం కావడంతో తన శరీరం అంతా చాలా నొప్పిగా ఉంటుందట. ఇక ఆ నొప్పిని తట్టుకోవడానికి తను మద్యపానాన్ని, అలాగే నొప్పిని తగ్గించే మత్తు మాత్రలను తీసుకుంటాడట. అలాగే బ్రాక్ లెస్నర్కు తన నిజ జీవిత విషయాలను సోషల్ మీడియాతో కానీ బయటి ప్రపంచంతో కానీ పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదట. అందుకే తనను తన జీవితం గురించి అడిగితే తను తినడం, పడుకోవడం, బాగా ప్రాక్టీస్ చేయడం, రింగులో ఎదుటి వారిని ఎదుర్కోవడం, ఇంటికి రావడం, కుటుంబంతో గడపడం, ఇదే తన జీవితం అని అంటాడు. దీన్ని మనం బ్రాక్ లెస్నర్ యొక్క టీషర్ట్ పైన కూడా చూడవచ్చు. ఇక బ్రాక్ లెస్నర్ యొక్క ఫినిషింగ్ మూవ్స్ వచ్చేసి సుప్లెక్స్, పవర్ బాంబ్, స్పాన్ బూస్టర్, బ్యాక్ బ్రేకర్, జర్మన్ సుప్లెక్స్, F5, బ్రాక్ లాక్ వంటి అనేక అద్భుతమైన మూవ్స్ తన నుంచి చూడవచ్చు. ఇక బ్రాక్ లెస్నర్ యొక్క అచీవ్మెంట్స్ వచ్చేసి సౌత్ డకోటా స్టేట్ యూనివర్సిటీ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను, మరియు NJCAA ఆల్ అమెరికన్ జూనియర్ కాలేజ్ నేషనల్ ఛాంపియన్షిప్ను, మరియు UFC లో హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను, అలాగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో మోస్ట్ వాల్యుబుల్ రెజ్లర్గా, మరియు NJPWలో IWGP హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను, మరియు OVWలో షెల్టన్ బెంజమిన్తో కలిసి 3 సార్లు సౌతర్న్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ను, అలాగే 3 సార్లు WWE ఛాంపియన్షిప్ను, మరియు కింగ్ ఆఫ్ ద రింగ్ టైటిల్ను, తర్వాత WWE అన్డిప్యూటెడ్ ఛాంపియన్షిప్ను, మరియు WWE ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ను, అలాగే WWEలో టీనేజ్ రికార్డును, తర్వాత వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను, అలాగే తను WWE యూనివర్సల్ ఛాంపియన్ కూడా. ఇవే కాకుండా బ్రాక్ లెస్నర్ అనేక రికార్డులను, అలాగే అచీవ్మెంట్స్లను తను సొంతం చేసుకున్నాడు. మరి బ్రాక్ లెస్నర్పై మీకున్న ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ను కూడా నొక్కండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ రూపంలో చెప్పండి.